ఆయన స్వతసిద్ధంగా ఉన్న తన ఆత్మ అంటే సత్తుచిత అంత నిత్య పరిపూర్ణంగా ఉన్న తన స్వస్వరూపాన్ని గుర్తించి గమనించి తెలుసుకోవచ్చునని ఎప్పుడో భారతీయులు ఋషీసులు మునులు యోగులు కనిపించారు. కాకపోతే చెప్పేటప్పటికి అలా కాకుండా దానికి నేనున్నాను, నేను మనసు నాది భావ అజ్ఞానము అహంకారము మనసు బుద్ధి ఇవన్నీ అహంకారాలే అన్నీ అని చెప్పి ఈ అహంకారాలు ఈ గుణాలన్నీ పోవాలి. ఇవన్నీ నాశనం అయినప్పుడు ఏదైతే ఉన్నదో చైతన్యం, ఆ చైతన్యం నేను చెప్పేసి ఒక మానవ సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దారు. లోక సమస్త సుఖినో భవంతు, విశ్వ కళ్యాణము, తల్లి తండ్రి గురు అతిథులు అప్పజల్లు సుకుటుంబము వ్యక్తిగత వికాసము కలిసిమెలిసి ఉండాలి. ఇటు ఉపద్రవాలు ప్రకృతి వాళ్ళు వచ్చినా పంచభూతాలు వచ్చినా తన వాళ్ళు వచ్చినా జంతువులు వచ్చినా వీటి వాళ్ళు వచ్చినా మరణం తప్పదు. మనం అనివార్యం. మనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు. జన్మ ఎప్పుడు వస్తుందో లేదో నమ్ముకున్న వాళ్ళు చెప్పలేరు. ఆ సమయంలో ఈ నేను అవగాహన చేసుకుని వారే సత్యాం స్వరూపమే అయింది ఆత్మ. సత్తుచితానందంగా ఉన్న ఆత్మని, నామరూపాలతో ఉంది అనాత్మని, మాయని, ఇది వచ్చిపోతుందని, ఇది వచ్చిపోయే కూడా వాస్తవంగా పూర్వమైన బ్రహ్మ చైతన్యమని అది ఆత్మని చెప్పి అనేక విధాలుగా వారి భాషలో అనాదించి చెప్పారు. వాటిని మనం ఆచరిస్తాం. కానీ ఏ ఒక్కటి కూడా నిబద్ధతతో కృషితో పూర్తిగా చేసి అనుభవం పొందే విధంగా లేనిదని భక్తులు మళ్ళీ పుడుతున్నారు, యోగులు పుడుతున్నారు, జ్ఞానులు పుడుతున్నారు. అద్వైతులు ద్వైతులు విశిష్ట సిద్ధాంతపరంగా అనుభవం ఉన్నా కూడా జయముక్తి విజయముక్తి మళ్ళీ జన్మ కర్మ సిద్ధాంతం ఇవన్నీ కూడా మన భారతీయ సంప్రదాయ సంస్కృతి. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోరాదు. కూరగాయలని మాంసాహారం శాకాహారం కూరలో కూడా మాంసం ఉందిగా, కాయగూరలు ఉంటే విత్తనాలతో తింటాం లేక దాని చిన్న చిన్న పురుగులు గుడ్లు ఉంటాయి తెలియదుగా కంటికి. కాబట్టి అన్నీ కూడా ఇవే. వాటి పరిస్థితుల్లో మన సంస్కృతిని రక్షించుకుంటూ అది ఎలా తల్లి తండ్రి గురు అతిథులతో ఇరుగు పొరుగు వారి సహకారంతో ప్రకృతితో కూడి ఉన్న సంస్కృతి ఏ విధంగా మన సంస్కృతి మనకుంది, ఎంత ఉంది ఎంత లేదనే ప్రసక్తి పక్కన యథాశక్తి అనుసారంగా మనంతరం కూడా తల్లి తండ్రి గురు అతిథులతో కూడి కలిసిమెలిసి ఉంటూ నేను ఉన్నానని నేనంటే ఏమిటి, నేనెవరు, నేను ఎలా ఉన్నాను, నా నిజస్వరూపం ఏంటి, నా తత్వం ఏంటి అంటే స్వయంతో నిగుం చైతన్యం ఉన్నదాన్ని ఉంటే నేరుగా సూటిగా స్వచ్ఛంగా చెప్తున్నాడు స్వానుభవంతో.